పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. వారికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు పిన్నెల్లి సోదరులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్తుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు మే 24న హత్యకు గురయ్యారు. తెలంగాణలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్ ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరిని బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకుని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని A6, A7 గా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కింది కోర్టు, హైకోర్టు రద్దు చేసింది. దీన్ని వారు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది. 2 వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పిన్నెల్లి సోదరులిద్దరూ మాచర్లలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లొంగిపోయారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. పిన్నెల్లి సోదరుల లొంగుబాటు సందర్భంగా గురుజాల సబ్ డివిజన్ లో 144 సెక్షన్ పోలీసు 30 యాక్ట్ అమలు పరిచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మాచర్లకు రాకుండా వైసీపీ నేతలను పోలీసులు నిలువరించారు.